ధర్మశాల వేదికగా క్వాలిఫైయర్ 1 ఫైనల్ బెర్త్ కోసం రెండు టాప్ టీమ్స్ మధ్య పోరు. ఒకవైపు ఐపీఎల్లో అత్యంత డేంజరస్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆర్సీబీ, మరోవైపు మోస్ట్ ఎకనామికల్ అండ్ బెస్ట్ బౌలింగ్ అటాక్ అని పేరు తెచ్చుకున్న గుజరాత్ టైటాన్స్. కానీ మ్యాచ్ మొదలైన కొన్ని గంటల్లోనే గుజరాత్ టైటాన్స్ చేతులెత్తేసింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న గిల్ 250 టార్గెట్ చేస్తాం అనుకున్నాడేమో, కానీ ఆర్సీబీ బ్యాటర్లు మాత్రం జీటీ బౌలర్లను ఊచకోత కోశారు. రబాడా, రషీద్, సిరాజ్, ప్రసిద్ ఎవ్వరినీ వదల్లేదు. ప్రత్యేకంగా రజత్ పాటిదార్ అయితే జీటీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 33 బంతుల్లో 93 పరుగులు, 10 సిక్సర్లు, ఒక్క డాట్ బాల్ మాత్రమే. అది క్వాలిఫైయరా లేక పటిదార్ సిక్సర్ల ప్రాక్టీస్ చేసినా అన్నట్టుగా ధర్మశాలలో బంతులు స్టాండ్స్లోకి పడిపోయాయి. ఒక దశలో కోహ్లీ, పడిక్కల్ అవుట్ అయి ఆర్సీబీ కాస్త నెమ్మదించినా క్రీజులోకి వచ్చిన తర్వాత పటిదార్ మ్యాచ్ మూడ్నే మార్చేశాడు. రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ను కూడా వరుస బౌండరీలతో చితకొట్టాడు. 20 ఓవర్లలో 254 పరుగులు, అది ప్లే ఆఫ్స్ చరిత్రలో హైయెస్ట్ స్కోర్. ఇంత భారీ టార్గెట్ చూసిన దగ్గర నుంచే జీటీ బ్యాటర్లు ప్రెషర్లోకి వెళ్లిపోయారు. ఆర్సీబీ బౌలర్లు కూడా మొదటి బంతి నుంచే వేట మొదలుపెట్టారు. సాయి సుదర్శన్ హిట్ వికెట్, తర్వాత భువనేశ్వర్ కుమార్ వేసిన ఆ ఇన్స్వింగర్ కు శుభ్మన్ గిల్ పూర్తిగా బోల్తా పడ్డాడు. బంతి లోపలికి దూసుకొచ్చి స్టంప్స్ ఎగరేసిన ఆ డెలివరీ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. అక్కడితో జీటీ కూలిపోవడం మొదలైంది. పవర్ ప్లే ముగిసేలోపే 5 వికెట్లు. ధర్మశాలలో అసలు జీటీ కనిపించలేదనే చెప్పాలి. ఇక జోస్ బట్లర్ వికెట్ అయితే మరో హైలైట్. రివర్స్ షాట్ ఆడబోయి హెజల్వుడ్ చేతికి చిక్కాడు. వికెట్ పడిన వెంటనే హెజల్వుడ్ చేసిన అగ్రెసివ్ సెలబ్రేషన్ చూసి ఆర్సీబీ ఇంటెన్సిటీ ఏ లెవెల్లో ఉందో అర్థమైంది. ఒకప్పుడు ఈ జీటీ బౌలింగ్ అటాక్ను ఐపీఎల్లో మోస్ట్ డేంజరస్ అటాక్ అని పొగిడారు. కానీ ఈ రోజు మాత్రం ఆర్సీబీ బ్యాటర్లు వారిని పూర్తిగా తుక్కు రేపేశారు. రజత్ పటిదార్ క్యాప్టెన్సీ, బౌలర్ల అగ్రెసివ్ మైండ్ సెట్, ఫీల్డింగ్ ఇంటెన్సిటీ మొత్తం కలిపి జీటీని మ్యాచ్ నుంచే బయటకు నెట్టేశాయి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఒకటే మాట, ఈ దెబ్బ తర్వాత జీటీ కప్ ఆశలు వదులుకోవాల్సిందే, ఆర్సీబీని ఆపడం ఇప్పుడు ఇంపాసిబుల్, పటిదార్ ఫుల్ బీస్ట్ మోడ్ లో ఉన్నాడు అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్ తర్వాత మాత్రం ఒక విషయం క్లియర్, ఆర్సీబీ ఇక కేవలం స్టార్ టీం కాదు, ట్రోఫీ కోసం ప్రాణం పెట్టే మిషన్లా మారిపోయింది.